నమస్తే అందరికీ. ఇంతకుముందు మనం కరెంట్ బిల్ కట్టాలంటే ఎక్కడన్నా సబ్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ బిల్ కలెక్టర్ ఉంటారో అక్కడికి వెళ్లి అయితే కట్టేవాళ్ళం. లేకపోతే మన ఇంటి దగ్గరికైనా వచ్చేవారు. మన ఇంటి దగ్గరికి వచ్చాక వాళ్ళకైనా మనం కరెంట్ బిల్ అయితే కట్టేవాళ్ళం. ఈ మళ్ళా కొన్ని రోజుల తర్వాత మనకు గూగుల్ పే, ఫోన్ పే వచ్చాక చాలామంది 100కి 90% అయితే వాళ్ళ స్మార్ట్ ఫోన్‌లోనే గూగుల్ పే గానీ, ఫోన్ పే గానీ, పేటీఎం గానీ యాప్స్ ద్వారానే కరెంట్ బిల్ అయితే మనం కడుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే అలా కుదరదు. ఇక్కడ నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్స్‌లో డైరెక్ట్‌గా మీరు కరెంట్ బిల్ కట్టేదానికైతే కుదరదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కరెంటు సంస్థ వారు కొత్తగా యాప్‌నైతే డెవలప్ చేశారు. వారు కూడా ఒక యాప్‌నైతే తీసుకొనొచ్చారు. అలాగే మనం ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ కూడా మనం కరెంట్ బిల్ అయితే కట్టుకోవచ్చు. చాలా మందికి ల్యాప్‌టాప్స్ గానీ, డెస్క్‌టాప్స్ గానీ ఉండవు కాబట్టి అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి వారు తీసుకొచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్పీడీసీఎల్ వారు తీసుకొచ్చిన యాప్ నుంచి మనం కరెంట్ బిల్ ఎలా కట్టాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఇంటి కరెంట్ బిల్ కట్టాలంటే ముందుగా మీ ఫోన్ ఓపెన్ చేసి అందులో ప్లే స్టోర్ నుంచి అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేయండి ఏపీఎస్పీడీసీఎల్ అని టైప్ చేశారంటే మీకు అక్కడ కిందన బాటంలో ఒక యాప్ అయితే కనిపిస్తుంది. సౌత్రన్ పవర్ అనే అక్కడ యాప్ అయితే కనిపిస్తుంది. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. నాది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయింది. అక్కడ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేశాక మీకు సౌత్రన్ పవర్ ఏపీ అని ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా మీకు ప్యాటర్న్ కనిపిస్తుంది. కిందనైతే మీరు సైన్అప్ అయితే ఫస్ట్ సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. అలాగే నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ టైం అయితే మనకు ఓటీపీ అయితే వస్తుంది ఎంటర్ చేసినప్పుడు. నెక్స్ట్ టైం అయితే రాదు. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే రెండు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీరు లెటర్స్ను వర్డ్స్ రెండు ఉండేలా చూసుకోండి పాస్వర్డ్ని అయితే. దీన్ని సైన్అప్ చేస్తే మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు. నాకు ఆల్రెడీ ఎగ్జిట్ అని వచ్చింది కాబట్టి నేను ఇంతకు ముందే లాగిన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. నేను ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తాను యాప్ని అయితే. ఇక్కడ నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయితే పాస్వర్డ్ ఇచ్చాక మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అక్కడ మనకు రిజిస్ట్రేషన్, బిల్ పే, న్యూ కనెక్షన్ ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ మన కరెంట్ బిల్లు ఇలా ఉంటుంది కదా. మన కరెంట్ బిల్లు ఇక్కడ బిల్ నెంబర్ అయితే ఉంటుంది. మన బిల్ నెంబర్ అలాగే మన కిందన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. కరెంట్ బిల్లో ఏ మొబైల్ నెంబర్ ఉంటుందో అదే అయితే ఇవ్వాలి. కరెంట్ బిల్లో మొబైల్ నెంబర్కి అయితే మీకు ఎటువంటి ఓటీపీ అయితే రాదు. రిజిస్ట్రేషన్ సక్సెస్ అని అయితే వచ్చింది. ఇంకోటి ఏమంటే మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నారనుకోండి, మీకు కరెంట్ బిల్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ కరెంట్ బిల్లు కొట్టి దాని కిందే ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో మీకు ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత XXX అని ఉంటాయి. అది మీ ఇంటి ఓనర్ కడిగి మీరు కనుక్కోవచ్చు. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టాలంటే ఖచ్చితంగా ఆ సర్వీస్ నెంబరు ఉండాలి, అలాగే ఫోన్ నెంబరు ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ రెండు ఉంటేనే మనకు లాగిన్ అయితే అవుతుంది. ఆ రెండు ఉంటేనే మనం కరెంట్ బిల్ అయితే కట్టచ్చు. సో ఇది మన సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత మనం మళ్ళీ హోమ్కి వెళ్ళాలి, బ్యాక్ అయితే వెళ్ళాలి. అక్కడ హోమ్ అని ఉంటుంది. బ్యాక్ వెళ్ళామంటే అక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లు అక్కడ మన సర్వీస్ నెంబర్, నేమ్ అన్నీ చూపిస్తున్నాయి. అది క్లిక్ చేశారంటే అక్కడ మీకు అన్ని కన్జ్యూమర్ నేమ్, మీ పేరు, కేటగిరీ, బిల్ డేటు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, అరియర్స్ ఏమైనా బాకీలు ఉన్నాయా, అవన్నీ అయితే మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ మీకు రైట్ సైడ్లో పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పేమెంట్ పైన క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ చూస్ ద పేమెంట్ గేట్వే అని వస్తుంది. ఇక్కడైతే మీరు బిల్ డిస్క్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడైతే ఒకటి గమనించండి, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంటే మీకు ఎస్బీఐ కావచ్చు, ఏ ఇతర బ్యాంక్ అయినా కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు ఒక బిల్కి అయితే ₹2.50 అయితే ఎక్స్ట్రా పేమెంట్ అయితే మీకు ఛార్జ్ అయితే పడుతుంది. అలాగే మీ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. మన బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఆ డెబిట్ కార్డ్ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేటిఎం నుంచి కూడా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ వెళ్ళాకో
అక్కడ యూపీఐ అని ఇంకోటి అదర్ పేమెంట్ మెథడ్స్ అని 2 అయితే కనిపిస్తూ ఉంటాయి. నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని వస్తుంది. ప్రతి ఫోన్పే వాడే వాళ్ళకైతే ఫోన్ నెంబర్ తర్వాత YBL అనే అది ఎంటర్ చేశారంటే వాళ్ళైతే డైరెక్ట్గా ఫోన్పేలోకైతే వెళ్ళిపోవచ్చు, పేమెంట్ చేసేయచ్చు. నేను నా ఫోన్ నెంబర్ కొట్టి @YBL అయితే టైప్ చేశాను. అలాగే ఇక్కడ మీ దగ్గర ఇంకో ఫోన్ ఉందనుకోండి, ఇలాంటి ఫోన్ ఉందనుకోండి, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్కాన్ చేసి ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ వేరే ఫోన్ నుంచి వేరే ఫోన్లో మీరు వేరే ఫోన్పేలో స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కాన్ ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు అలా కూడా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మీ ఇంట్లో వేరే ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్లో ఫోన్పే కానీ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇదే ఫోన్లో మీ ఫోన్లో నుంచి చేయాలనుకుంటే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి @YBL అని కొట్టండి. ఇక్కడ మేక్ పేమెంట్ అని కొట్టండి. డైరెక్ట్గా మీకైతే పేమెంట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది కంప్లీట్ యువర్ పేమెంట్ పేజ్ విల్ బి ఎక్స్పైర్ 4:59 minutes అని చూపిస్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫోన్పే ఓపెన్ చేయండి. మీ ఇదే ఫోన్లోనే మీ బ్యాక్కి వెళ్ళి ఫోన్పే ఎంటర్ అయితే చేయండి. అక్కడైతే మీకు ఇక్కడ వచ్చిన బిల్ అయితే 550 రూపీస్ ఏదైతే బిల్ వచ్చిందో ఇదైతే నా బిల్లు, ఏదైతే వచ్చిందో అదే బిల్లే మీకు ఫోన్పేలో అయితే చూపిస్తుంది. మీ పాస్వర్డ్ పిన్ కొట్టారంటే, పిన్ నెంబర్ ఎంటర్ చేశారంటే మీకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం పవర్ బిల్ అయితే కట్టచ్చు. నేను కొంచెం క్లియర్గా చూపించేకైతే స్లోగా అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేకైతే నేను నిదానంగా అయితే చెప్పాను. మీరు ఇంత టైం అయితే పట్టదు. మనకు జస్ట్ 1 or 2 minutesలో మనం అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది మనకు ఫస్ట్ టైం మాత్రమే ఈ విధంగా ఓపెన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేకి, ఓటీపీకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ టైం మీకు నెక్స్ట్ బిల్ వచ్చినప్పుడు మీ యాప్ అయితే ఓపెన్ చేశారనుకోండి, APSPDCL యాప్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడే మీ సర్వీస్ నెంబరు, మీ పేరు అయితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని కానీ క్లిక్ చేశారంటే మీకు ఎంత బిల్ వచ్చిండేది చూపిస్తుంది. అది చూపించిన తర్వాత ఎంత సింపుల్గా అయితే మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు.